హాయ్ అండి అందరికీ. బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా పల్లీ చట్నీ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక కప్పు పల్లీలు ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేనైతే ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే మీరు ఒక 10-15 అయితే సరిపోతుందండి. నేనైతే ఎక్కువ తీసుకున్నాను. ఇవి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడగాలి. ఒక రెబ్బ చింతపండు, 2 రెబ్బలు కరివేపాకు కూడా మంచిగా కడగాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా ప్యాన్లో వేసుకొని బాగా పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగేదాకా బాగా మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ లోపల మనము మిక్సీలో పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాము. తర్వాత ఈ పొడి చేసిన వాటిలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు 1 రెబ్బ, 1/2 స్పూను సాల్ట్ మీరు చూసి వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత చట్నీ ఒక దాంట్లోకి తీసి మనం దానికోసం పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం 1/2 స్పూను ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు, తర్వాత వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని రెడీ అయిన తర్వాత మనము ఆ తాలింపుని చట్నీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం టిఫిన్ కోసము 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కడిగి పెట్టుకోవాలండి. నిన్ననే రుబ్బినటువంటి దోశ బ్యాటర్లోకి 1/2 స్పూన్ ఉప్పు వేసి ఇవి తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద మనము గుంట పొంగనాలు వేసేందుకు ఆ గుంట పొంగనాల పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా అన్నిటికీ పట్టేదాకా, పైన కూడా మంచిగా పట్టేదాకా కలపాలి. అదంతా కొంచెం బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిని అందులో వేసుకోవాలి. బాగా నిండుగా వేస్తే మళ్ళీ మనకి తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకే కొంచెం దానికి సమానంగా తగ్గించుకొని వేసుకోవాలి పిండి. అలా మనం గుంట పొంగనాలు అనేవి వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది టిఫిన్ అనేది. ఎందుకంటే దోశ కంటే ఒక్కొక్కసారి దోశ పెనానికి అతుక్కుపోవడము విసుగొస్తుంది. కాబట్టి ఇదైతే నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంది. సో ఇట్లా కాగిన తర్వాత ఇది వెనక్కి తిప్పుకోవాలి. ఇవన్నీ వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పొయ్యి మీదే ఉంచాలి. ఇది కూడా ఇది ముందు రోజే దోశ బ్యాటర్ రుబ్బి పెట్టుకుని ఒక కొంచెం పిండితో దోశ, కొంచెం పిండితో ఇది అన్నీ ఒకటే టిఫిన్ అయితే ఇష్టంగా తినరు కాబట్టి దాంతోనే 2-3 రకాలు చేసుకోవచ్చు అనమాట. అందులో ఇదొకటి. సో ఈ గుంత పొంగనాలు అనేవి ఆయిల్ ఎక్కువగా లేకుండా చాలా ఈజీగా వస్తాయి. సో ఇదే విధంగా మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు అన్నమాట. ఈ గుంత పొంగనాలు చాలా రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట. సో
ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ ఈ విధంగా మనం టిఫిన్ రెడీ చేసుకోవచ్చండి. ఈ గుంత పొంగనాలన్నీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. బాయ్ అండి.